ఇక్కడ కర్నూలులో అశోక్ నగర్లో ఉండే ఈ చిన్మయ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న 18వ బాలబాలికల వేసవి సంస్కార సాధన శిబిరానికి మాతాజీ గారు పిలవడం వలన హాజరై ఆ చిన్నపిల్లల యొక్క ఈ భగవద్గీత శ్లోకాలు ఇటువంటివన్నీ కూడా వినడము నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే సనాతన ధర్మాన్ని కాపాడడానికి వీళ్ళు నడుం బిగించి అమ్మగారు ముందుకు రావడం అనేది చాలా చాలా గొప్ప విషయము. ఎందుకంటే ఎటువంటి ప్రోత్సాహం లేకుండా కూడా ఒంటి చేత్తో చిన్మయ మిషన్ను కర్నూలు జిల్లాలో ఏకధాటిగా సక్సెస్ఫుల్గా విజయవంతంగా నిర్వహిస్తున్న మాతాజీ గారికి మరొకసారి నమస్కారాలు తెలుపుకుంటూ, భగవద్గీత అనేది ఒక మతానికి సంబంధించినది కాదు. సనాతన ధర్మం అంటే కూడా మతమని కొంతమంది దాన్ని వేరే రకంగా మెలైన్ చేయాలా అని విషం చిమ్మినారు. తప్పు అది. అన్ని మతాలకు సూచన ఇవ్వగలిగిందే సనాతన ధర్మము. అది ఎవరికి హిందూ మతమనో క్రైస్తవ మతమనో ఖురాన్ మతం ముస్లిం మతమనో కాదు. సనాతన ధర్మం అంటే హిందూ ధర్మము అంటే ఒక వే ఆఫ్ లైఫ్, అంటే ధర్మాన్ని ఆచరించడం. ధర్మం అనేది ఆచరించడం అనేది ఆటోమేటిక్గా ఇది సైన్సు సోషల్ అన్ని సబ్జెక్టులు దీంట్లో మిళితమై ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో ఎవరు చెడు చెప్పడం లేదు. ధర్మ మార్గమున నడచమని చిన్న పిల్లలప్పుడే అది గాన క్రమశిక్షణగా పార్ట్ ఆఫ్ ది వాళ్ళ లైఫ్లో గాన ఎంబెడెడ్ అయిపోయి ఇంగ్రెయిన్డ్ అయిపోయి అంతర్లీనం అయిపోయిందంటే వాళ్ళ మాట స్వచ్ఛం వస్తుంది, వాళ్ళ ప్రవర్తన స్వచ్ఛంగా ఉంటుంది, వాళ్ళ యాటిట్యూడు వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్ టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు తోటి మానవులను ట్రీట్ చేసే విధానము, వాళ్ళు పర్యావరణాన్ని తీర్చిదిద్దే అవకాశము, తర్వాత నీటిని సేవ్ చేసే అవకాశము, ఇన్ని రకాలుగా అంటే ధర్మ మార్గాన నడవడం అంటే వృక్షో రక్షతి రక్షిత, ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని రక్షిస్తే అది నిన్ను రక్షిస్తుంది. టోటల్ మానవ జాతికే ఇది భగవద్గీత అనేది ఒక దిశా నిర్దేశం చేసిన మహాకావ్యము. అంటే ఒక గొప్ప విషయం. భగవద్గీత నేర్చుకున్నారు, భగవద్గీత శ్లోకాలు ఉచ్చరిస్తున్నారు అంటేనే వాళ్ళు చాలా ఎన్లైటన్మెంట్ అంటే వాళ్ళకి జరిగినట్టు. ఎందుకంటే ఈ చిన్నపిల్లలు ఈరోజు భగవద్గీత శ్లోకాలు ఉచ్చారణ చేసేటప్పుడు వాళ్ళు డైరెక్ట్గా పరమాత్మతో ఏకీకృతమై ఉన్నారు. ఎందుకంటే దేవుడిని చూడాలంటే చిన్న పిల్లల కళ్ళల్లో, వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ మనసులో చూడొచ్చు. చిన్నపిల్లలను చూసినప్పుడల్లా దైవము వాళ్ళల్లో కొలువై ఉంటాడు. కాబట్టి ఆ చిన్నపిల్లలకు దైవానికి సంబంధించిన ఈ భగవద్గీతను నేర్పించడము, ఈరోజు ఇంకా రకరకాల కార్యక్రమాలు కూడా ఈ వేసవి శిక్షణ శిబిరంలో ఇక్కడ మాతాజీ గారు చేపట్టడాన్ని నేను ఇంకా చాలా చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఆమెకు నిజం చెప్పాలంటే ప్రేరణ, స్ఫూర్తి ఆమెకు ఎక్కడి నుంచి వస్తున్నదో నాకు అర్థమే కావడం లేదు. ఒక లేడీ ఆమె సన్యాసం తీసుకొని ఇక్కడ ఈ ఊరికి వచ్చి 18 ఏళ్లుగా ఈ కార్యక్రమాలు చేస్తున్నది సింగిల్ హ్యాండెడ్గా. అంటే నిజంగా ఆ చైతన్యం అనేది కేవలము డైరెక్ట్ ఎనర్జీ ఫ్రమ్ ద యూనివర్స్ ఆమెకు వస్తూ ఉంది. ఆ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ. ఆమె ఆ పాజిటివ్ ఎనర్జీతో, ఆ చైతన్యంతో ఆమె ముందు పోతూ నలుగురికి హెల్ప్ చేయాలా, చిన్నపిల్లలకు నేర్పించాలా, వాళ్లకు ధర్మ మార్గం అనేది భగవద్గీత ద్వారా చెప్పాలా అని కోరుకోవడం అనేది నిజంగా మనం మన కర్నూలు జిల్లా చేసుకున్న పుణ్యంగా భావించవచ్చు. ఇటువంటి వ్యక్తిని చూడడం కూడా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే చిన్న వయసులోనే అమ్మాయి సన్యాసం స్వీకరించి ఈ ధర్మ మార్గాన్ని ఎంచుకొని ఈ రకంగా కష్టపడడం చూస్తుంటే ఆమెకు అందరి ప్రోద్బలము, సహకారము అన్నీ ఉండాలి. అందులో భాగమైనందుకు నాకు కూడా ఈరోజు చాలా చాలా సంతోషంగా ఉంది. నేను అమ్మగారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, హరి ఓం. ఆ భగవద్గీత మానవ జాతి ఉన్నన్నాళ్ళు, మానవ జాతికి మొత్తం యూనివర్స్ను కూడా ఈ కాస్మోస్, ఈ విశ్వానిలో ఉండే సీక్రెట్స్ కూడా భగవద్గీత ద్వారా అర్థం చేసుకోవచ్చు.
ఎందుకంటే జేమ్స్ టెలిస్కోప్ ద్వారా వాళ్ళు కనుక్కోయింది ఏమంటే విశ్వంలో 2 ట్రిలియన్ గెలాక్సీస్ ఉన్నాయి. ఒక్కొక్క గెలాక్సీలో ఎన్ని ప్లానెట్స్ ఉంటాయంటే కేవలం మన మిల్కీవే గెలాక్సీలోనే పాలపుంత అంటారు, దాంట్లోనే ఒక 70 బిలియన్ ఇన్హాబిటబుల్ ప్లానెట్స్ ఉన్నాయి. అంటే మన భూమిలాగా జీవం ఉండే ప్లానెట్స్ 70 బిలియన్స్ ఉన్నాయి. ఇటువంటి వాటన్నిటి గురించి కూడా వాటి రహస్యాలు అంటే ఒక విశ్వం రహస్యము భగవద్గీతలో చెప్పబడింది. దాన్ని అనువదించుకొని దాన్ని అర్థం చేసుకునే విధానంలో ఉంది. అంత చైతన్యం నీకు కలుగుతుంది. అట్లీస్ట్ నువ్వు భగవద్గీత అనేది ఆ శ్లోకాలు నేర్చుకోవడము, దా తాత్పర్యం తెలుసుకోవడం వలన కనీసం తోటి మానవునికి పర్యావరణానికి హాని చేయకుండా జీవనం సాగించే విధంగా డెవలప్ అవుతారు. అందులో అది చిన్న పిల్లల హృదయాల్లోకే ఈ చొప్పించబడుతున్నది కాబట్టి వాళ్లకు 100% వాళ్ళు దేశానికి, ప్రపంచానికి, విశ్వానికి ఉపయోగపడే విశ్వ మానవులుగా ఒక నవశకాన్ని, ఒక నవయుగాన్ని వాళ్ళు డెవలప్ చేసే విధంగా తయారవుతారు. మాతాజీకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హరి ఓం. అందరికీ హరి ఓం ప్రణామాలు. ముఖ్యంగా ఈరోజు విశిష్టమైనటువంటి అతిథిగా ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ డాక్టర్ శంకర్ శర్మ గారు చాలా అద్భుతమైనటువంటి హయ్యర్ కాన్షియస్నెస్లో ఉన్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక డాక్టరే కాదు, ఒక ఆధ్యాత్మికవేత్త కూడా. ఎందుకంటే వారితో మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారి అనిపిస్తూ ఉంటుందన్నమాట, వారు తమకు తెలియకుండానే తమ యొక్క స్థాయిని అలా ఆత్మోన్నత స్థితికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారనమాట. తన మనసుని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. శారీరకంగా ఉన్నప్పుడే డాక్టర్గా ఉంటారు, కానీ వాళ్ళ మైండ్ ఎప్పుడు కూడా ఆ హయ్యర్ ఆల్టిట్యూడ్లోనే ఉంటుందన్నమాట. ఆ విషయాన్ని నేను చాలాసార్లు గమనించాను, ఎందుకంటే ఒక మాతాజీగా, ఒక సన్యాసినిగా. బట్ స్వామి చిన్మయానంద మహారాజు వారి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఏమంటారంటే ఈనాటి బాలుని రేపటి పౌరులు, ఎందుకంటే మొక్కే వంగనది మానే వంగన అంటారు. కాబట్టి చిన్నపిల్లల్లో ఆధ్యాత్మిక తత్వాన్ని, భగవద్గీత అంటే ఏమిటి, ఆ ఫౌండేషన్ అనేటటువంటిది చాలా స్పష్టంగా, క్లారిటీగా నేర్పించేటటువంటి అవకాశాన్ని, అలాగే మనం రాయలసీమలో పుట్టాం కాబట్టి వేమన పద్యాలు, భాగవత పద్యాలు, తెలుగు మనం బాగా చదవాలి, మాట్లాడాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగు ఎవ్వరు కూడా సరిగ్గా నేర్చుకోవట్లేదు కాబట్టి పద్యాలు అంటే కూడా తెలుగు మాట్లాడమే రావట్లేదు, ఇంక పద్యాలు ఏం పడతారు. కాబట్టి అందుకని వేమన పద్యాలు, సుమతి శతకాలు, తర్వాత నెక్స్ట్ భగవద్గీత, భాగవత పద్యాలతో పాటు నృత్యము, కోలాటాలు, డ్యాన్సులు, డ్రామాలు ఇలాంటి విషయాలతో పాటు పిల్లలకి ఆధ్యాత్మిక వికసనానికి సంబంధించినటువంటి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటారంటే వ్యక్తిత్వ వికాసపు తరగతులు అనేటటువంటివి ముఖ్యంగా ఇక్కడ చేస్తాము. అలాగే సంస్కార సాధన శిబిరం అన్నారు. అంటే ఏంటి అంటే వాళ్ళ తల్లిదండ్రులకి పాదపూజ ఎలా చేయాలి, సో తల్లిదండ్రుల మీద పిల్లలకి ఏ విధంగా ప్రేమ, తర్వాత కుటుంబ వ్యవస్థ అంటే అందరూ కలిసికట్టుగా ఉండడము, ఒకరి మీద ఒకరికి ఒక ఉన్నతమైనటువంటి ప్రేమ, అవ్యాజమైనటువంటి ప్రేమ ఏ విధంగా ఉండాలి అనేటటువంటి మానవతా విలువలని, ఆధ్యాత్మిక సంస్కారాన్ని, యోగా అండ్ మెడిటేషన్ అన్నమాట, శారీరకమైనటువంటి దృఢత్వాన్ని కలిగించేదే ఈ సంస్కార బాలల వేసవి సాధన శిబిరము. ఈ శిబిరము కర్నూలులో ఇప్పటికి 18 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా జరుగుతూ ఉన్నది. ఇంకా జరుగుతూనే ఉంటుంది ఈ చిన్మయ ప్రభావళి బిల్డింగ్లో. కాబట్టి తల్లిదండ్రులు, పుర ప్రముఖులు, పెద్దలు, ఆధ్యాత్మికవేత్తలు అందరూ కూడా ఇటువంటి సేవలని ఇంకా బాగా వినియోగించుకోవాలని, పిల్లల్ని అందరూ కూడా పంపించాలని, అలాగే మే 8వ తేదీన పూజ్య స్వామి చిన్మయానంద మహారాజు వారి యొక్క జన్మదిన సందర్భంగా ఉదయం క్లాసెస్ ఉంటాయి, సాయంత్రం కూడా వారికి మరి పిల్లలు ఏవైతే నేర్చుకున్నారో వాళ్ళు ఇంకా నేర్చుకున్నారు, మీ ముందు ఇంకా ప్రదర్శించలేరు, కుదిరితే ఒకసారి సార్ ముందు ఒక చిన్న డ్యాన్స్ కూడా చేయిస్తాము, కోలాటాలు కూడా, అవన్నీ కూడా ఆ రోజు ప్రదర్శిస్తారు. వాళ్ళకి ప్రైజులు ఇస్తామన్నమాట. అంటే యోగాలో, తర్వాత అది వేదిక్ చాంటింగ్స్లో కానీ, భగవద్గీతలో, వీటన్నిటిలో కూడా ప్రథమ, ద్వితీయ, తృతీయ ప్రైజెస్, సర్టిఫికెట్స్, క్యాంప్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా పార్టిసిపేటెడ్ సర్టిఫికెట్స్ కూడా అందరికీ కూడా అందజేస్తాము. కాబట్టి పుర ప్రముఖులందరూ కూడా మే 8వ తేదీన రావాల్సిందిగా కోరుకుంటున్నాను. హరి ఓం. ప్రణామాలు. సుప్రేమానంద సరస్వతి. హరి ఓం.